దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, గలగలా పారే జలపాతాలు వీటన్నింటికీ మించి శతాబ్దాల నాటి మానవ పరిణామ క్రమానికి, ప్రాచీన సామ్రాజ్యాల వైభవానికి సాక్ష్యాలు నల్లమల అడవులు. తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ఈ అడవులు ఇప్పుడు చరిత్ర పరిశోధనకు వేదిక అవుతున్నాయి. కాలగర్భంలో కలిసిపోయిన దక్షిణ భారత చరిత్ర పుటలు తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత పురావస్తు శాఖ నడుం బిగించింది. నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో విస్తృతమైన ఎపిగ్రాఫికల్ సర్వే అంటే శాసన పరిశోధన చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. గతంలో కడప జిల్లా లంకలమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేల్లో అనేక ప్రాచీన శాసనాలు, ఆదిమానవుల గుహలు బయటపడి విలువైన సమాచారం తెలియడంతో నల్లమలలోనూ పరిశోధనకు సిద్ధమైంది ఏఎస్ఐ. దట్టమైన అడవులు, ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుండే ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల సవ్వడులు, ఇది పైకి కనిపించే నల్లమల సౌందర్యం. కాని ఇది కేవలం ఓ అరణ్యం కాదు, కోట్లాది జీవకోటికి ప్రాణదాత, తెలుగు నేల సంస్కృతికి మూలదాత, శతాబ్దాల చరిత్రను తన గుండెల్లో దాచుకున్న అక్షయ పాత్ర. ప్రకృతి, పరమాత్మ, చరిత్ర, మానవ పరిణామ క్రమం ఈ నాలుగు ఏకకాలంలో జుగల్బందీ చేసే ఒకే ఒక్క అద్భుత క్షేత్రం నల్లమల. ప్రకృతి తెలుగు నేలకు ప్రసాదించిన అపూర్వ వరం ఈ పచ్చని సామ్రాజ్యం. శతాబ్దాల నాటి మానవ పరిణామ క్రమానికి, ప్రాచీన సామ్రాజ్యాల వైభవానికి సాక్ష్యాలు కూడా నల్లమల అడవులు. ఆ చరిత్రనంతా వెలికితీసేందుకు భారత పురావస్తు శాఖ సిద్ధమైంది. నల్లమల రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని ఇంతకుముందే గుర్తించిన ప్రాంతాల్లో జూన్ 11 నుంచి 13 వరకు విస్తృత ఏపీ గ్రాఫికల్ సర్వే నిర్వహించనుంది. నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లడం సులభం కాదు. అటవీశాఖ అనుమతులు అవసరం. అందువల్ల అటవీ చట్టాలను అనుసరిస్తూ నిపుణులైన ఒక ప్రత్యేక బృందాన్ని ఏఎస్ఐ రంగంలోకి దించుతోంది. ఏపీ గ్రాఫికల్ సర్వే మార్కాపురం డివిజన్ పరిధిలోని గంజివారిపల్లి అటవీ శ్రేణిలో ఉన్న ప్రాచీన ఆలయాలు, శిథిల మండపాలు, కొండ గుహలపై సాగనుంది. ఇక్కడ లభించబోయే శాసనాలు ఎక్కువగా ప్రాచీన తెలుగు, దేవనాగరి లిపులలో ఉన్నాయి. వీటిని చదివి ఏ కాలం నాటివో నిర్ధారిస్తారు. మైసూరుకు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏపీ గ్రాఫిస్ట్ ఎంవీఆర్ వర్మ, చెన్నైకి చెందిన నిపుణులు ఎం యేసుబాబు, ఫోటోగ్రాఫర్ ఎస్ వసంతకుమార్లతో కూడిన హై ప్రొఫైల్ బృందం ఈ క్షేత్రస్థాయి పరిశోధనలో పాల్గొంటుంది. శాసనాలు ఉన్నచోట వాటిపై ప్రత్యేక రసాయనాలతో కూడిన బ్లాటింగ్ పేపర్ ఉంచి డాబర్ అనే ప్రత్యేక బ్రష్తో ఒత్తిడి తెచ్చి రాతల అచ్చు ప్రతిసేకరిస్తారు. దీనిపై ఇండియన్ ఇంకు పూయడం ద్వారా అక్షరాలు తెల్లగా స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని ల్యాబ్లలో విశ్లేషించి ఆయా కాలాల నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గ్రంథస్థం చేస్తారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో ఆధునిక 3D లేజర్ స్కానింగ్ సాంకేతికతను కూడా ఉపయోగించనున్నారు. ప్రకృతి, ఈ సంస్కృతి అనేవి ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ఈ సర్వే కేవలం ఏదో చెట్లను లెక్కించడానికో లేదంటే పాత రాళ్లను మళ్ళీ ఇంకోసారి వెతకడానికో పరిమితం చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే మానవ నాగరికత లేకపోతే ఈ దట్టమైన అడవులు వేల ఏళ్ళ నుంచి ఒకదాని ఒకటి ఎలా కాపాడుకుంటూ వస్తున్నాయో, ఇన్ఫ్యాక్ట్ దాన్నే మనం జీవ వైవిధ్యం అని మాట్లాడతాం, ఎలా కాపాడుకుంటూ వస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా ఇది నేను భావిస్తున్నాను. నల్లమల గుండెల్లో దాగి ఉన్న చారిత్రక సంపదను వెలికితీయడంలో స్థానిక చెంచు తెగల పాత్ర కీలకం కానుంది. అడవి నుంచి అణువణువు తెలిసిన గిరిజనులు తాము చూసిన సుమారు 40 శాసనాల సమాచారాన్ని, ఛాయాచిత్రాలను ఇప్పటికే అధికారులకు చేరవేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ లభించిన శాసనాల్లో అత్యధిక భాగం విజయనగర సామ్రాజ్య కాలానికి, అంటే క్రీస్తు శకం 1336 నుంచి 1646కు చెందినవి. ఇవి ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రానికి మొదటి, రెండో హరిహరరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, సామంతరాజులు, భక్తులు సమర్పించిన భూదానాలు, ఇచ్చిన విరాళాల గురించి చెప్పేవి.
నాటి ప్రాచీన యాత్రా మార్గాల రక్షణ వివరాలను కూడా తెలియజేస్తాయి. నల్లమలలో జరిగే మెగా సర్వే కేవలం పాత రాళ్లను, రాతలను శోధించడం మాత్రమే కాదు, ఆ సమాచారాన్ని భవిష్యత్తు తరాలు, రాష్ట్ర పురోగతికి ఎన్నో రకాలుగా ఉపయోగించుకునేలా సాగనుంది. ఈ సర్వే ద్వారా శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, విజయనగర రాజుల నాటి అపరిచిత చారిత్రక సత్యాలు వెలుగులోకొస్తాయి. అడవిలోని ప్రాచీన కట్టడాలు, గుహలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి, వారసత్వ పర్యాటకాన్ని పెంపొందించవచ్చు. పర్యాటకం పెరగడం వల్ల స్థానిక ఉత్పత్తుల విక్రేతలుగా, గైడ్లుగా చెంచు గిరిజనులకు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నాశనమైపోతున్న ప్రాచీన శిల్పాలు, ఆలయాలను గుర్తించి భవిష్యత్తు తరాల కోసం డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం దేశంలోని అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రాల్లో ఒకటైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే దట్టమైన అడవుల్లో పరిశోధనలకు అనుమతులు రావడం చాలా కష్టం. కానీ ఈ ప్రాజెక్టు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అటవీ పర్యావరణ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్తో మాట్లాడి ఏఎస్ఐ బృందానికి త్వరగా అనుమతులు మంజూరు చేయించారు. గతంలో కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అక్కడ ఏకంగా 10,000 సంవత్సరాల నాటి ఆది మానవుల గుహ చిత్రాలు, క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు అంటే సుమారు 1700 ఏళ్ల కాలానికి సంబంధించిన 30 ప్రాచీన శాసనాలు వెలుగుచూశాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి విశేషాలు, బౌద్ధ, శైవ సంప్రదాయాలు, నాటి ప్రాచీన యాత్రా మార్గాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. అలాగే తెలంగాణలోని గుండారం అడవుల్లో దొరికిన శాతవాహనుల కాలపు శాసనాలు ఆ ప్రాంత చరిత్ర తెలియజేశాయి. ఆ విజయాల స్ఫూర్తితోనే ఇప్పుడు అంతకు మించిన చారిత్రక నిధి దాగి ఉందని భావిస్తున్న నల్లమల అటవీ శ్రేణులపై ఏఎస్ఐ దృష్టి సారించింది. ఈ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో ఏదైతే మేము జూన్ 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ యొక్క అడ్వెంచరస్ ఎపిగ్రాఫికల్ సర్వేని మేము కండక్ట్ చేయబోతున్నాము. వీటి ద్వారా మనకు ఆ రోజుల్లో అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కూడా అనేక మంది రాజులు ఆ యొక్క దేవాలయాల పోషణ కావచ్చు, అదేవిధంగానే ఈ అభయారణ్యంలో జంతువులకు కావచ్చు, ఆ రోజు శ్రీశైలానికి వెళ్ళేటటువంటి భక్తులకి అనేక సౌకర్యాలు, బస కోసం కూడా ఏర్పాట్లు చేసినటువంటి వివరాలు మనకు వెలుగులో వచ్చే అవకాశం ఉంది. చరిత్ర పుట్టలు తిరగేస్తే నల్లమల ఒక మహాగ్రంథాలయంలా దర్శనమిస్తుంది. 10,000 సంవత్సరాల నాటి ఆదిమానవుల గుహ చిత్రాల నుంచి శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తుల వైభవం వరకు ప్రతి ఒక్క కాలానికి నల్లమల సాక్ష్యంగా నిలిచింది. కొండ గుహల్లో శిథిలాల గోడలపై చెక్కిన ప్రాచీన తెలుగు, దేవనాగరి లిపుల్లోని శిలా శాసనాలు మన పూర్వీకుల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను నేటికీ సజీవంగా చాటి చెబుతున్నాయి. కాలం చేసిన గాయాలకు అరిగిపోకుండా మిగిలిన ఈ అక్షరాలు తెలుగు సంస్కృతి ప్రాచీనతకు నిలువెత్తు రుజువులు. నల్లమల గుండెల్లో అడుగుపెడితే ఒళ్ళు భక్తిభావంతో పులకరిస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్యక్షేత్రం ఇక్కడే కొలువై ఉంది. పురుటెరోజాయిక్ యుగం నాటి ప్రాచీన శిలలతో ఏర్పడిన నల్లమల పర్వత శ్రేణులు నేడు అపారమైన ప్రకృతి వనరులకు నిలయంగా మారాయి. విలువైన కలప, అంతరించిపోతున్న అరుదైన మూలికలు, అటవీ సంపద మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు, ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న కృష్ణానది పారేది నల్లమల చెంతనే. దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కు నల్లమల అరణ్యమే వేదిక.
ఇక్కడ పులుల గంభీర గర్జనలు, చిరుతల సంచారం, స్లోత్ బేర్స్, వందలాది జాతుల పక్షుల కిలకిల రావాలు వింటుంటే ప్రకృతి తనను తాను ఎంత అందంగా సృష్టించుకుందో అర్థమవుతుంది. అడవిని ప్రాణంగా చూసుకునే చెంచు గిరిజనుల అమాయకత్వం, వారి జీవన విధానం నల్లమల ఆత్మకు ప్రతిరూపాలు. ఈ నల్లమల కొండల్లో ఎప్పుడు ఇక్కడ మనకి సోమశిల దగ్గర ఎక్కడైతే మనకి ఆ కనుమ వస్తుందో ఆ కనుమ ప్రాంతాన్నే రేనాడు అన్నారు. మొట్టమొదటి తెలుగు శాసనం, రేనాడు చోళుల శాసనం అక్కడే దొరికింది. తర్వాత ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ఆది మానవుడు భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇది ప్రశస్తమైనది. జ్వాలాపురం కానీ, ఇటు పక్కన అహోబిలం కొండలు కానీ, ఈ కిందకు వస్తే మనకి ప్రకాశం జిల్లా వైపు నల్లమలకి ఇటు పక్కన వస్తే మోట్రావులపాడు, ఇక్కడ దొరికిన అద్భుతమైన మానవ జాతులు, అంటే ఇంకా మన హోమోసెపియన్ కన్నా ముందు ఉన్న జాతులు, 1,50,000 సంవత్సరాల ముందే ఇక్కడ నివసించిన ఆదిమ మానవుల ఆనవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఇదిగో ఇది చూపిస్తాను. ఈ రాయి చూడండి, ఇది 2,40,000 సంవత్సరాల ముందుది. ఇది మానవుడు కాదు, మానవుడు అంటే మా హోమో ఎరెక్టస్ కూడా కాదు, ఇటు హోమో సెపియన్ కూడా కాదు, మనకి తెలియని ఒక మానవ జాతి చేసిన రాతిగొడ్డలి. ఇలాంటివి ఎన్నో మనకి నల్లమల కొండల మధ్యలో ఈ మధ్య దొరుకుతున్నాయి. నల్లమల కేవలం ఒక అన్వేషణ స్థలం కాదు, ప్రకృతి ప్రేమికులకు పారవస్యం, చరిత్రకారులకు ఒక నిధి, ఆధ్యాత్మికవేత్తలకు ఒక ముక్తి మార్గం. దీనికి సంబంధించిన ప్రాచీన విలువైన సమాచారం అంతా పురావస్తు శాఖ సర్వే ద్వారా ఇక బయటి ప్రపంచానికి కూడా తెలియనుంది.